మట్టి బకాసుర్లతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో యథేచ్ఛగా దందా జరుగుతోంది. అక్రమార్కులను నియంత్రించాల్సిన అధికారులు అవినీతి పరులతో కుమ్మక్కై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానిక నాయకులు చెరువులను చెరబెడుతున్నారు. స్థిరాస్తి వెంచర్లు, ఇటుకల బట్టీలు, రోడ్ల నిర్మాణానికి మట్టి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో ట్రక్కు 4,000 నుంచి 5,000 వరకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వేములపల్లి, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, దామచెర్ల, మాడుగులపల్లి మండలాలలోని పలు గ్రామాలలో చెరువులు ఎండిపోయాయి. ఇదే అదనుగా జేసీబీలు పెట్టి మట్టిని తవ్వేస్తున్నారు. మట్టిని తరలించడానికి మైనింగ్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పంచాయతీలకు, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూరుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి చెరువులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అన్ని చెరువులలో వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం మట్టి దూడకపోయి వేరే వైపు ఎక్కడైతే మట్టి అవసరం ఉందో అక్కడికి అమ్ముకోవటం జరుగుతా ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఇటుకలు తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అసలు చెప్పేసలేదు. చిప్పర్లు పెట్టేసి డైరెక్ట్ దూరతా ఉన్నారు. పోలీసు ఆయన చేస్తేనేమో ఆర్డీఓ అంటాడు, ఆర్డీఓ ఆయన చేస్తేనేమో మైనింగ్ అంటాడు, మైనింగ్ ఆయన చేస్తేనేమో ఇంకొక ఆయన అంటాడు. అంటే ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు తప్ప దీన్ని అరికడదామనే ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి చెరువులలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి బంకమట్టిని అక్రమదారులు, కొంతమంది ఇటుకబట్టి వ్యాపారులు ఈ యొక్క రైతుల పేరుతోటి పర్మిషన్స్ తో కొంతమంది తీసుకొని కొంతమంది తీసుకోకుండానే ఈ యొక్క మట్టిని మా యొక్క ఇటుకబట్టిలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క మిర్యాలగూడ నియోజకవర్గంలో యథావిధిగా జరుగుతా ఉంది. దీంట్లో కూడా అధికారులు కూడా కొన్ని చోట్ల సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అడవిదేవులపల్లి మండలంలోని తేల్పాడు నుంచి ఇటీవల 4 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో మట్టి, ఇసుక తేలింది. ఇదే అదనుగా అక్రమార్కులు దందాకు తెరలేపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. తేల్ఫండ్ మరియు ఇతర పెద్ద చెరువులు, చిన్న చెరువులు కుంటలతో సహా అన్ని ఎండిపోవడం జరిగింది. ఆ చెరువు మట్టి అమ్మకం తోటి ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నది. రైతుల పేర్లతోటి దళారులు ఇటుక బట్టీలకు, అదే విధంగా వెంచర్లకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ చెరువు మట్టి అక్రమంగా తరలించడం ద్వారా సిమరేజ్ ఛార్జెస్ కూడా దాని మీద రావాల్సిన పన్ను కూడా గ్రామ పంచాయతీలకు మరియు ప్రభుత్వానికి రాకుండా గండిపడుతుంది. మా దగ్గర దిలార్పూర్ చెరువు ఉన్నది. ఆ చెరువులో మట్టి తోలుకోవడం జరుగుతుంది. అధికార పార్టీ వాళ్ళే మాకు పర్మిషన్ ఉన్నాయి, అన్ని తీసుకొచ్చినా మేమే తోలుకుంటాం, మీకు హక్కు లేదు తోలడానికి. నాది అందులో భూమి ఉంది, అయినా మేము ఒక 4-5 ట్రిప్పులు తోలుకుంటామన్నా కూడా అధికార పార్టీ వాళ్ళు మాకు దగ్గరికి రానియట్లేరు. వాటికి 80 రూపాయలు చొప్పున కమిషన్ తీసుకుంటారు అందరి దగ్గర. మేము చెప్తుంటే, మేము పోతుంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు వాళ్ళని రానియద్దు, మీరు పంపించేయండి, మీరే చేసుకోండి, ఈ దందా మీరే చేసుకోండి అని అధికార పార్టీ వాళ్ళు ఎదురిస్తున్నారు. వాళ్ళే చేస్తున్నారు ఇది మొత్తం. తేల్పాడు నుంచి మట్టిని తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు